ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నాగలక్ష్మి వరల్డ్. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఎండ్లో ఒక లైక్ అయితే ఇవ్వండి. నేను చెప్పే ఈ టిప్ కనుక మీరు ఫాలో అయినట్లయితే కొత్తిమీరను మనం చాలా రోజుల వరకు ఫ్రెష్గా స్టోర్ అయితే చేసుకోవచ్చు. ఇక లేట్ ఎందుకు, ఆ టిప్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనం మార్కెట్లో కొత్తిమీరను తీసుకొచ్చిన తర్వాత నీట్గా వేస్ట్ ఏదన్నా ఉంటే తీసేసి ఈ విధంగా బండిల్లా అయితే ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా ఒక క్లాత్ని అయితే తీసుకొని కాటన్ ఆర్ బన్నింగ్ క్లాత్ ట్యాప్ వాటర్ కింద తడిపి నీట్గా స్క్వీజ్ చేసేసేయండి. ఈ వెట్ క్లాత్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొత్తిమీర బండిల్ అయితే ఉంచి నీట్గా కొత్తిమీర బండిల్ మొత్తం కవర్ అయ్యే విధంగా చుట్టుకోవాలి. ఈ బండిల్ని ఒక పాలిథిన్ కవర్ తీసుకొని అందులో ఉంచి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. పది రోజుల తర్వాత ఫ్రిడ్జ్ లేని వాళ్ళు విడిగా ఈ బండిల్ని పెట్టుకున్నా కూడా చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. చూడండి, చాలా ఫ్రెష్గా మనం స్టోర్ చేసుకున్నప్పటికంటే ఇంకా చాలా ఫ్రెష్గా అయితే ఉంది.